Hello, sir. Good evening. Hi, how are you, sir? I'm good, sir. I'm fine. So glad to see you. Thank you. మీ వెంచర్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. Okay. మరి ఎన్నో రోజుల నుంచి చూద్దాం అనుకున్నాం కానీ ఫైనల్గా ఈరోజు మరి ఇంత బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్లో మనం ఉన్నాం. Okay. సో వీటి గురించి అంటే చాలా నాకు అంటే చూడడానికి చాలా అందంగా ఉంది సార్. వీటి గురించి కొన్ని మరి నా కోసం మా కస్టమర్స్ కోసం మీరు కొన్ని డీటెయిల్స్ దయచేసి మాకు అందించండి. సో మీరే కొన్ని బేసిక్ డీటెయిల్స్ చెప్పండి సార్ వీటి గురించి. అసలు ఇది ఎక్కడ ఉంది, ఏంటి అసలు ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏంటి? So actually, Sahasra Infra Developers. ఓకే రేణుకా సహస్ర ఇన్ఫ్రా డెవలపర్స్ మా ఫర్మ్ అండి. ఓకే సో లిటరల్గా మేము డెవలప్ చేసే మొత్తం ఫామ్ సైట్లే ఉంటాయి ఎక్కువ శాతం. ఓకే దట్టు అన్నీ కూడా మా సైట్స్ విలేజ్ నియర్ బై, హైవే నియర్ బై ఉంటాయి. ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దీనివల్ల ప్లాంటేషన్ ఎందుకు పెడుతున్నామంటే మల్టిపుల్ బెనిఫిట్స్ కస్టమర్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, తక్కువ ధరలో ఎక్కువ లాభాలు రావడానికి. అదేవిధంగా కొన్ని వనమూలికలతో కూడినటువంటి ఈ ప్రాజెక్టును మేము డెవలప్ చేస్తున్నాము. ఓకే పర్టికులర్గా శాండిల్వుడ్, దీంట్లో 2 రకాల శాండిల్వుడ్ ఉంటుంది. అవును సార్. ఒకటి శ్రీచందనము, ఎర్రచందనము. అవును. దీనివల్ల ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ మొత్తము ఆయుర్వేదిక్ మెడిసిన్లో యూజ్ చేసుకోవచ్చు. అవును. కాస్మెటిక్స్కి, సో అన్ని రకాలుగా మెడిసిన్ యూజ్ అవుతుంది. ఓకే. అదేవిధంగా మిడిల్ క్రాప్ కూడా మనం దీంట్లో వేయడం జరుగుతుంది. ఓకే. మిడిల్ క్రాప్ అంటే ఇది రావడానికి, క్రాప్ రావడానికి మినిమం 15 years పడుతుంది. ఓకే. ఈ 15 years టైంలో, ఈ స్పాన్లో ఓకే కొంత బెనిఫిట్ కస్టమర్కి రావాలంటే మనం ఏం చేస్తామంటే మిడిల్ క్రాప్, కంది కానీ, కరివేపు కానీ, కొన్ని వెజిటేబుల్స్ సంబంధించినవి అవి కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఇన్ బిట్వీన్ 15 years అంతవరకు వెయిట్ చేయకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ పొందడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఓకే. ఇది ఒక పదం వినండి సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇంటర్ క్రాప్ సిస్టమ్ అంటారు కదా, అంటే మీరు ఇదేనా? అంటే మధ్యలో కొన్ని క్రాప్స్ వేసారు కదా, అంటే ప్రతి చెట్టుకు 10 feet to 8 feet గ్యాప్ ఉంటుంది. ఓకే. ఆ గ్యాప్ లో ఏంటంటే మనము మిడిల్ క్రాప్ బెనిఫిట్ పొందొచ్చు. ఓకే. ఓకే. సో మన ఇంటికి కొన్ని కూరగాయలు, ఓకే, ఫ్రూట్స్ ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అదొక బెనిఫిట్. ఓకే. అది కాకుండా ఇందులో ఒక కమర్షియల్ క్రాప్ కూడా మేము పెట్టడం జరిగింది. అదేంటంటే మల్లబార్. ఇది చూడండి ఎంత సైజు, ఎంత అంటే తక్కువ టైంలో జస్ట్ 3 years స్పాన్లో దీన్ని దయా చూసారా ఎట్లా ఉందో, చాలా బాగుంది. ఓకే. ఇది దీనివల్ల ఏంటంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 6.5 years మనకి మిడిల్ క్రాప్ బెనిఫిట్ వస్తుంది. నియర్ అబౌట్ ఒక ప్లాట్లో ఒక 10 plants వచ్చాయనుకోండి, వాళ్ళకి ఒక 5 lakhs to 10 lakhs వర్త్ బెనిఫిట్ ఒక చెట్టు నుంచి. ఎస్, ఒక చెట్టు కాదు, టోటల్గా వాళ్ళ స్క్వేర్ యార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 241 స్క్వేర్ యార్డ్స్ ఉంది, అందులో 5 to 8 lakhs వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ కస్టమర్కి. ఓకే. ఓకే, వండర్ఫుల్. సో అయితే ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల ముందు మనకు తమిళనాడు, తర్వాత కర్ణాటక ఇటువైపు అంటే శాండిల్వుడ్ అంటే ఎక్కువ శాతం మనకు అక్కడి నుంచే మనకు, తర్వాత ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు. మొన్న ఈవెన్ పుష్ప ఫిల్మ్ లో కూడా మనకు తెలిసింది అక్కడ కూడా పండుతాయి. సో మరి అలాంటి క్రాప్ ని మనం ఇలాంటి తెలంగాణ రీజియన్ కి మరి ఈ సాయిల్ సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సహసిద్ధంగా శేషాచల అడవుల్లో మనకి ప్లాంటేషన్, ఇది శాండిల్వుడ్ అనేది క్రాప్ వస్తుంది. అవును. సో ప్రపంచంలోకి వెళ్ళా మనకు 5 రాష్ట్రాల్లో, అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎక్కువ మనకి వినికిడ్. అవును. లెటర్లు చూసినా ఉంది. అవును. సో ఇది ఇతర రాష్ట్రాల్లో లేదు, ఇతర దేశాల్లో కూడా లేదు. మన సంపద మన దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి అవుతుంది. అవును. దానివల్ల దాని యూసేజ్ ఎక్కువ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. అవును. మన ఇండియన్ గవర్నమెంట్ లేటెస్ట్గా కళ్ళు తెరిసింది దానివల్ల బెనిఫిట్ ఏందని. ఓకే. సో అదేవిధంగా ఏంటంటే మీరు అన్నటువంటి ఈ కమర్షియల్ ఎక్స్పోర్ట్లో గ్రేడింగ్ ఉంటుంది. ఓకే. ఏది శాండిల్వుడ్లో అవును, ABCD అని. అవును. ఈ గ్రేడింగ్ బట్టి రేట్ వస్తుంది. ఓకే. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ గ్రేడ్ అనుకోండి, మెట్రిక్ టన్ 52 lakhs వర్త్ ప్రజెంట్ రేట్. ఓకే. అది ఇండియన్ రేట్ అనుకోండి 30 lakhs ఉంటుంది. ఓకే. ఇదన్నమాట. సో ఇప్పుడు సార్ మీరు రెండు క్రాప్స్ అన్నారు కదా, అవును. ఇప్పుడు ఇది మలబార్ అన్నారు. సో అవన్నీ కూడా శాండిల్వుడ్. అసలు ఇది పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 3 years లో అండి. అంటే మనం ఫామ్ రెండు పెట్టి 3 years. ఎస్. ఇది ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్ లో ఓకే మిడిల్ క్రాప్ ఇది వేసాము. ఓకే. అది లిటరల్గా మనకు శాండిల్వుడ్ మీదనే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎక్కువ శాతం అవే పెడుతున్నాం. ఓకే. ఇది మీరు 7th year కటింగ్ అన్నారు కదా, మరి శాండిల్వుడ్ ఎన్ని చేసుకుంటుంది? 15 years పడుతుంది. ఓకే. జనరల్ గా సహసిద్ధంగా శేషాచల అడవుల్లో 12 years పడుతుంది. ఓకే. వాటికి ఎలాంటి ఎరువులు ఏం సంబంధం లేదు, న్యాచురల్ గా. ఇది ఇక్కడ మన ప్రాంతంలో పర్టికులర్ తెలంగాణ విషయానికి వస్తే కొన్ని ప్రాంతాలు పర్టికులర్ సెలెక్ట్ చేసిన ప్లేస్ ఏది ఉంటుందో ఆ సాయిల్ టెస్టింగ్ చేసి దానికి ఈ ప్లాంటేషన్ సూట్ అవుతుందా లేదా ఇది టెస్ట్ చేసిన తర్వాతనే అది DFO వాళ్ళ సైంటిస్ట్ ప్రకారంగా ఇది మేము చేసి డెవలప్ చేస్తున్నాం. ఇది మనకి 15 years పడుతుంది.
సహసిద్ధంగా అయితే 12 years పడుతుంది. 12 years. ఓకే, బట్ అందులో మళ్ళీ గ్రేడింగ్ దీంట్లో కూడా గ్రేడింగ్ వస్తుంది, కానీ అక్యురేట్గా చూస్తే దీంట్లో ఇది డి గ్రేడ్ రావచ్చు. ఓకే, ఎందుకంటే ఏ గ్రేడ్ అనేది సహసిద్ధంగా వస్తుంది. ఇక్కడ ఉన్న సాయిల్ సపోర్ట్ చేస్తే కనుక బి రావచ్చు, ఆ డి రావచ్చు. అది డెవలప్ అయిన తర్వాత చెప్పగలుగుతాం. ఓకే.